ఈ రోజు బ్రహ్మాండంగా నివాసినటువంటి కాంగ్రెస్ బిడ్డ ఆదిలాబాద్ గడ్డ మీద అడుగు పెడితే ఘన స్వాగతం పలికినటువంటి కారణాపూర్ గడ్డ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు జనహిత పాదయాత్రతోని శ్రమదానంతో ఒక కొత్త ఒరవడికి ఒక మంచి నాయకత్వానికి లక్ష్యానికి నాంది పలికిండు. ఈ రోజు మన మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత ఈ శ్రమదానము పాదయాత్ర మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి కూడా పటిష్టం చేసేటువంటి గొప్ప లక్ష్యానికి నాంది పలికిండు. ఈ రోజు వారందరికీ కూడా గొప్పగా ఆదిలాబాద్ ప్రజల తరఫున గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతూ ఉన్నాను. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే సీతక్క గారు, అలాగే పెద్దలందరికీ కూడా మాజీ మంత్రులు ఐక్యరెడ్డి గారు, వేణుగోపాల్చారి గారు, నారాయణరావు పటేల్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, రేఖమయ్య గారు, విఠల్ రెడ్డి గారు, శ్రీహర్రావు గారు, పురాణం సతీష్ ఎమ్మెల్సీ గారు, డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, వెంబడి రాజేశ్వర్ గారు, నరేష్ యాదవ్ గారు, సంపత్ కుమార్ గారు, అలాగే రాంభూపాల్ గారు, జనరల్ సెక్రటరీ రాంభూపాల్ గారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు ఇక్కడికి మా సంపత్ కుమార్ ఏఐసిసి కార్యదర్శి వచ్చినారు, వారికి కూడా ధన్యవాదాలు.